నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ బ్లాగ్స్. ఈరోజు 4th డే. చలో ఈరోజు జల్దీ ఫ్రెష్ అప్ అయ్యి చలో టిఫిన్ మా రూమ్ కన్నా ఒక టిఫిన్ ఉండే చలో అక్కడనే తినేసి చలో ఆటోలో స్టార్ట్ అయినాం. ఈరోజు మనం చెంగల్ మహేశ్వర్ టెంపుల్ అండ్ పూవార్ ఐలాండ్, అదే బ్యాక్ వాటర్ ఉంటాయి కదా బోటింగ్, చలో దానిలో మనకు గోల్డెన్ బీచ్ కూడా వస్తుంది. అలాగనే ఫ్లోటింగ్ హోటల్స్ ఉంటాయి అండ్ ఫ్లోటింగ్ రూమ్స్ ఉంటాయి. సేమ్ మన మాల్దీవ్స్ పోతే వాటర్లో ఫ్లోటింగ్ ఎట్లా ఉంటాయి రూమ్స్, సేమ్ అలాగనే ఉంటుంది. చలో మీకు మొత్తం కవర్ చేస్తాయి. ఈ బ్లాగ్ మొత్తం వచ్చేసి ఇదే ఉంటుంది. చలో మనం ఎట్లా పోతున్నాం ఎట్లా చూపెడతాం. ఈరోజు మనం ఆటోలో పోతున్నాం. ఈ రెండింటికి ట్రిప్స్కి మనం 1000 రూపాయలు బడ్జెట్ మాట్లాడుకున్నాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాం అక్కడనే డ్రాపింగ్ ఈవినింగ్ వరకు. చలో ఎక్సైటెడ్, ఇంట్రెస్ట్ ఉందారా? ఇంట్రెస్ట్. ఇలా పోతున్నాం, ఎక్సైట్మెంట్తో పోతున్నాం. చలో ఎట్లా అవుతుందేమో. చలో ఫ్రెండ్స్, నేను చెంగల్ మహేశ్వర్ టెంపుల్ వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు లోపల నేను డిఫరెంట్ రోడ్స్ చూశాను. అండ్ ఈ రోడ్డు వచ్చేసి జిగ్జాగ్ రోడ్ అట. అండ్ ఈ రోడ్డు గమ్మతుంది, మొత్తం అప్ అండ్ డౌన్ ఉంది మొత్తం. కేరళని ఫస్ట్ టైం చూసిన ఇలాంటి రోడ్డు అండ్ క్రేజీగా ఉంది. అండ్ ఇది హైవే పక్క పోండి 2 సైడ్స్ ఉన్నాయి, మొత్తం క్రేజీగా అనిపించింది ఫస్ట్ టైం చూసిన. ఫ్రెండ్స్, ఇలాంటి రోడ్డు మీరు ఎప్పుడైనా చూసినట్టయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది గ్రేట్ అనిపించింది. అండ్ నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం చూసిన, క్రేజీగా అనిపించింది. అందుకే యూట్యూబ్లో రికార్డ్ చేసి పెట్టేసిన. అండ్ ఇలాంటి రోడ్స్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి కేరళలో. ఫ్రెండ్స్, ఈ కొండల్లో మనం ట్రావెలింగ్ చేసినప్పుడు ఈ హిల్స్ని మొత్తం కర్వ్ చేసి గ్రీనరీ మొత్తం పెంచేశారు. ఇదైతే వ్యూ చూడాలి, క్రేజీ లెవెల్ అనిపించింది. అండ్ ఇదే బ్రిడ్జ్ కనెక్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి డౌన్ చూడాలి. మొత్తం ఆ బ్రిడ్జ్ నుంచి మొత్తం కొబ్బరి చెట్లతో మొత్తం కవర్ అయిపోయింది. ఇక్కడి నుంచి వ్యూ చూడాలి, క్రేజీ లెవెల్ అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఇదే చెంగల్ మహేశ్వర టెంపుల్. అండ్ ఈ టెంపుల్ అయితే క్రేజీ లెవెల్ అనిపించింది. నేను దర్శనం చేసుకున్నాను. ఈ గర్భగుడిలో దాదాపు ఒక 12 లింగాస్ ఉంటాయి మొత్తం. ప్రతి లింగం మీద ఒక గంట ఉంటుంది. మన గంట కొట్టుకుంటే దర్శనం చేసుకోవచ్చు. నాకైతే క్రేజీ అనిపించింది. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి వెళ్ళిన మైక్ ఏమైందంటే హ్యాండ్ ఇచ్చింది. నేను రికార్డ్ చేసినా కానీ మైక్ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ ఫెయిల్ అయింది. నేను చూసుకోలేదు. ఇలాగనే 2 వీడియోస్ దాకా రికార్డ్ చేసేసిన. నాకు తెలియలే. మరి రూమ్ కార్డ్ చెక్ చేసే వరకు అది పిన్ ఫెయిల్ అయిందని అర్థమైంది. అండ్ ఈ వచ్చే 2 వీడియోస్ ఇప్పుడున్న మళ్ళీ వచ్చే వీడియో కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ఇట్లా అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలే. మొత్తం వీడియో అయితే నేను చెంగల్ మహేశ్వర్లో క్రేజ్గా మాట్లాడినా. అండ్ నాకు ఇట్లా అయితే ఎక్స్పెక్ట్ చేయలే. మొత్తం చాలా దాదాపు ఒక 10 minutes మాట్లాడినా కావచ్చు. అదంతా ఫుటేజ్ పెడదామంటే ఇక మళ్ళీ కరెక్ట్ ఉండదు. వాయిస్ రికార్డ్ కాలే, పిన్ ఫెయిల్ అవడంతోనే మొత్తం ఇట్లా అయిపోయింది. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అనుకోలే ఇట్లా అయితే దాన్ని ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ప్రతిసారి ట్రావెలింగ్ చేసినప్పుడు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నాగా ఇదే చెంగల్ మహేశ్వర స్వామి వారి అర్వణ ప్రసాదం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న శివలింగం 111 feet. అండ్ ఇన్సైడ్ మనం లిఫ్ట్ ఫెసిలిటీ ద్వారా ఇన్సైడ్ కూడా వెళ్ళి చూడవచ్చు. ఫ్రెండ్స్, మన మైక్కి సంబంధించిన పిన్ ఫెయిల్ అయింది కదా, ఇక అది ఫెయిల్ అయింది కాబట్టి నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. ఈ వీడియోలో నేను ఏం చెప్పానంటే 12 లింగాల కాడ ప్రతి లింగం కాడ ప్రతి ఒక్క గంట ఉంటుందని చెప్పాను. అలాగనే దాని బ్యాక్ సైడే మహాగణపతి టెంపుల్ ఉంటుంది. ఆ మహాగణపతి టెంపుల్ లోపల 18 వినాయకులు ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క గణపతి కాడ ప్రతి గంట ఉంటుంది. అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చండి వీడియోలో. అదేవిధంగా ఇది 111 feet శివలింగం గురించి చెప్తాను. అండ్ ఇన్సైడ్ లిఫ్ట్ ఉంటుంది, ఫెసిలిటీస్. అండ్ అదేవిధంగా మీరు విజిట్ అవ్వచ్చు, చాలా ప్లీజెంట్గా ఉంటుందని చెప్పండి వీడియో లోపల. ఫ్రెండ్స్, మీరు చూసిన ఇదే సెల్ఫీ పాయింట్. ఇది మన డమరుకం కాడ ఇది ఎక్కువ మంది సెల్ఫీ పాయింట్ అంటారు దీన్నే. తప్పకుండా విజిట్ అవ్వండి. మీరు ఎప్పుడైనా దర్శనంకి వస్తే మీరు తప్పకుండా ఒక ఫోటో క్యాప్చర్ చేసుకోండి. అదేవిధంగా ఇది మన త్రివేంద్రం నుంచి వెళ్ళి తెలియకపోతే మీరు ఆటో మాట్లాడుకోవచ్చు ఈ టెంపుల్ దగ్గర విజిట్ అవ్వడానికి.
అండ్ నాకైతే ప్లీజెంట్గా అనిపించింది. పద్మనాభ దర్శనం తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అనుకోవచ్చు ఇక మన లైఫ్లో. అంత ప్లీజెంట్గా ఉంది అక్కడ నేచర్ అయితే, అట్మాస్ఫియర్ నాకైతే సూపర్ అనిపించింది. ఫ్రెండ్స్ ఈ టెంపుల్ మొత్తం సరౌండింగ్స్ మొత్తం మోడ్రన్ పార్క్ థీమ్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మొత్తం నేచర్ అండ్ పార్క్ థీమ్లో ఉంది మొత్తం. అండ్ కేరళ స్టైల్ మొత్తం హౌజెస్ ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ కానీ విజిట్ అయితే ఇది ఒక వన్ ఆఫ్ ది బిజియెస్ట్ స్పాట్ అంటారుగా ఆ విధంగా ఉంది. ఫ్రెండ్స్ మీరు కేరళ వస్తే త్రివేంద్రం వచ్చినప్పుడు పద్మనాభ టెంపుల్ దర్శనం కంప్లీట్ అయినాక తప్పకుండా చెంగన్ మహేశ్వర టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. మెయిన్గా నేను 4Kలో తీస్తున్నాను మీ కొరకే. అండ్ మీ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి. ఇది ఫస్ట్ స్టేజ్లో ఉన్న యూట్యూబ్లో. సక్సెస్ అయితే ఇది నేను 50% ప్రతి వీడియోకి హెల్ప్ చేస్తాను మాట ఇచ్చిన. అదేవిధంగా నేను స్టేట్మెంట్ మీదనే ఉంటా. మీరు ఏంటంటే ఒకటి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.